హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మహాకుంభమేళాలో ఉన్న హెలికాప్టర్ వ్యూ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇది కుంభమేళాలో 9 ఆల్రెడీ ఉన్న ఘాట్స్‌లో పెద్దది అయిన అరియల్ ఘాట్ దగ్గరకైతే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఈ ఘాట్ దగ్గర నుంచి బోట్స్ ద్వారా త్రివేణి సంగం దగ్గరకైతే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అండ్ అట్లాగే బోట్ హౌస్ నుంచి కూడా బోట్స్ ద్వారా సంగం దగ్గరకైతే తీసుకొని వెళ్తారు. ఈ హెలికాప్టర్ రైడ్స్ డైరెక్ట్‌గా ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బోట్ హౌస్ దగ్గర ఉన్న హెలీప్యాడ్స్ వరకు అయితే తీసుకొని వెళ్తారు. సెలబ్రిటీస్‌కి అండ్ అట్లాగే ఎవరు బుక్ చేసుకున్నా కూడా ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇదైతే పర్ పర్సన్ 35,000 ఉంది మొత్తం ప్యాకేజ్ అయితే గనక. అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ హెలికాప్టర్‌లో బోట్ క్లబ్ దగ్గర ఉన్న హెలీప్యాడ్ వరకు తీసుకొచ్చి, మళ్ళీ అక్కడ నుంచి బోట్ ద్వారా సంగం దగ్గరికి తీసుకువెళ్ళి హోలీ డిప్ అయ్యాక మళ్ళీ ఎయిర్‌పోర్ట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇది వాళ్ళ ప్యాకేజ్ అన్నమాట. మేము వెళ్ళిందైతే ఇది కాదు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. కానీ మేము వెళ్ళిందైతే ఎవరైనా కూడా అఫోర్డ్ చేయగలిగేది. ఇది ఓన్లీ హెలికాప్టర్ వ్యూ. మొత్తం కుంభమేళా ఏరియా అంతా కూడా చూడొచ్చు. దీనికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళాలి గవర్నమెంట్ అఫీషియల్ సైట్‌లో. ఆ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. కుంభమేళా జరిగే ప్రదేశం మొత్తం 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మొత్తం కలిపి. సో, ఆ వ్యూ అంతా కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇది పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి 1300 ఉంటుంది. మనం మొత్తం ఎలాగో 1, 2 రోజుల్లో అయితే తిరగలేము. సో, దీంతో మొత్తం వ్యూ అయితే చూడొచ్చనమాట. ఒక 7 మినిట్స్ రైడ్ అయితే ఉంటుందిది. మొత్తం టెంట్స్ ఎన్నైతే వేశారో అవన్నీ కనిపిస్తా ఉంటాయి. అండ్ మనుషులు అంతా క్లియర్ వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. కుంభమేళా కోసం 30 పాంటూన్ బ్రిడ్జెస్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు టెంపరరీగా. అవన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూస్తే. షార్ట్స్‌లో చాలామంది డ్రోన్ వ్యూస్ పోస్ట్ చేశారు. కానీ ఇది కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఇలా లైవ్‌గా చూడడం అనేది. ఆన్‌లైన్‌లో అయితే టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ మొత్తం మహాకుంభమేళా కోసం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే 45 రోజులు జరిగే ఈ మహాకుంభమేళా కోసం 7,500 కోట్లయితే ఖర్చు పెట్టారు మన ఇండియన్ గవర్నమెంట్. ఇందులో మొత్తం 50,000 పోలీస్ మెన్ అయితే ఉన్నారు. మిలిటరీ వాళ్ళు అంతా కూడా కలిపి. 14,000 మంది హోమ్ గార్డ్స్ పీపుల్స్‌ని అసిస్ట్ చేయడానికైతే ఉంటారు. 45 ఎలక్ట్రిక్ బసెస్‌ని కొత్తగా ఈ కుంభమేళా కోసమే రెడీ చేశారు. 2750 ఏఐ బేస్డ్ సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేశారు. అవి మానిటర్ చేయడానికి 340 మందినైతే అరేంజ్ చేశారు. 113 డ్రోన్స్‌తో ఏరియల్ సర్వేలెన్స్ జరుగుతుంది. అండ్ అట్లాగే అండర్ వాటర్ డ్రోన్స్ కూడా. 14 ఫ్లైఓవర్స్ కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది ఈ కుంభమేళా కోసం. 41 ఘాట్స్ అయితే ఉన్నాయి హోలీ డిప్ కోసం. మామూలుగా అయితే 9 ఘాట్స్ ఏమో అసలు డిఫాల్ట్‌గా ఉంటాయి. మిగతా ఘాట్స్ అన్నీ కూడా ఈ కుంభమేళా కోసమే పెట్టారు. 7 న్యూ బస్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. 92 రోడ్స్ అయితే రెనోవేషన్ జరిగింది. 800 నావిగేషన్ సిగ్నేచర్స్ అయితే పెట్టారు. అంటే ఎటు వెళ్తే ఏమొస్తుంది ఏంటి అనేది హిందీ, ఇంగ్లీష్ అండ్ అట్లాగే అక్కడ రీజనల్ లాంగ్వేజ్‌లో. మొత్తం 6,000 బెడ్స్, 43 హాస్పిటల్స్ అయితే అరేంజ్ చేశారు. 10,200 మంది శానిటేషన్ వర్కర్స్‌ని పెట్టారు. 10,000 ప్లస్ టెంట్స్ అయితే వేశారు. రోజుకి 20,000 మందికి ఈ కుంభమేళా జరిగినన్నాళ్ళు కూడా ఫ్రీ మీల్స్ అయితే అరేంజ్ చేశారు. వీటితో పాటు ఐఆర్‌సీటీసీ వాళ్ళు 98 స్పెషల్ ట్రైన్స్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం ఎక్స్‌పెక్టెడ్ విజిటర్స్ అయితే 40 క్రోర్ వస్తారు అనైతే అంచనా. సో, ఇదంతా కూడా పైనుంచి వ్యూ అండి. లైఫ్‌లో ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ ఇది. ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. రివర్ సైడ్ కాకుండా సంగం దగ్గర స్నానం చేయడానికైతే చూడండి. బోట్‌లో వెళ్ళడానికి ₹1000 అయితే తీసుకుంటారు. బట్ వర్త్ అనైతే అనిపించింది. మనం ఇంత వెళ్ళి జస్ట్ రివర్ సైడ్ చేసి వస్తే ఏముంటుంది చెప్పండి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర చేయండి. మాక్సిమం మీ వీలుని బట్టి. అండ్ ఈ ట్రిప్ అంతా కూడా ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. ఎన్ని రీల్స్ ఆర్ ఎన్ని వీడియోస్ మీరు చూసి ఎంత ప్లాన్ చేసినా కూడా ఆ రోజు ఉన్న క్రౌడ్‌ని బట్టే ఉంటుంది. మీకు ఎలా జరుగుతుంది ఆ రోజు అనేది ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. ఎక్కువసేపు నడవాల్సి ఉంటది. బట్ నడవకుండా కూడా మనం ఈ రైడ్స్ ద్వారా అయితే మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. మేము వెళ్ళిన రోజు చూడడానికైతే ఇలా తక్కువగా జనాలున్నట్లున్నారు గానీ, క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మందున్నారు. ఎక్కువ టైం వాక్ అంతే. లేదు అంటే గనక బైక్స్ ఉంటాయి. నడవలేని వాళ్ళుంటే గనక బైక్స్ ఉంటాయన్నమాట. సో, వాటిపైన తీసుకొని వెళ్తారు. లేదంటే ఎలక్ట్రిక్ ఆటోస్, కార్స్ ఉంటాయి. కాకపోతే ఎలక్ట్రిక్ కార్స్, ఆటోస్ ఇవన్నీ గూడా మనకి ఈ సైడ్ అయితే ఉండవన్నమాట. ఓన్లీ బైక్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి ఈ ఘాట్స్ ప్లేసుల్లో.
సో ఇది మొత్తం కూడా కుంభమేళా హెలికాప్టర్ వ్యూ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ వ్యూ కోసం టికెట్స్ దొరికాయి, అలాగే ఎంతమంది చూశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే షేర్ చేయండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనల్ని ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళారో అక్కడికి తీసుకొచ్చి అయితే మళ్ళీ డ్రాప్ చేసేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.